సనాతన ధర్మంలో టైంని సైక్లిక్గా చెప్తాం. అందుకే దాన్ని కాలచక్రం అని అంటాం. 4 యుగాలు ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ ఈరోజు ఈ వీడియో చూశాక మన కాలచక్రం ఎంత కాంప్లెక్సో మీకే అర్థమవుతుంది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఈ 4 యుగాలు పూర్తయితే దాన్ని ఒక మహాయుగం అని అంటారు. సత్యయుగంలో 17,28,000 సంవత్సరాలు ఉంటాయి. త్రేతాయుగంలో 12,96,000 సంవత్సరాలు ఉంటాయి. ద్వాపర యుగంలో 8,64,000 సంవత్సరాలు ఉంటాయి. కలియుగంలో 4,32,000 సంవత్సరాలు ఉంటాయి. సో ఒక మహాయుగం అంటే 43,20,000 సంవత్సరాలు. ఇలాంటి మహాయుగాలు 71ని కలిపితే ఒక మన్వంతర అని అంటారు. అలాంటి మన్వంతరాలు 28 కలిపితే దాన్ని ఒక కల్పం అని అంటారు. కల్పం అంటే బ్రహ్మ సమయంలో ఒక రోజు. అంటే బ్రహ్మకి ఒక రోజు పూర్తయితే మన మనుషులకి 4.32 బిలియన్ ఇయర్స్ అవుతుందన్నమాట. ఒక బ్రహ్మ జీవితకాలం 100 సంవత్సరాలు. ఒక బ్రహ్మ జీవితకాలం పూర్తయ్యేసరికి మన మనుషులకి